Hi guys, welcome back to our channel. We are back with another interesting video. సో రీసెంట్లీ జెన్స్పార్క్ అని ఒక కొత్త సూపర్ ఏజెంట్ అయితే రిలీజ్ అయింది. సో ఇదైతే దీని యూస్ కేసెస్ దీని పెర్ఫార్మెన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గాయస్. ఐ మీన్ నేనైతే ఇప్పటివరకు ఇలాంటి ఏజెంట్ని అయితే చూడలేదు. సో ఒకసారి మనము దీని యూస్ కేసెస్ అన్నీ ఏంటి అసలు ఇది ఎందుకు పాపులర్ అవ్వలేదో నాకైతే ఐడియా లేదు. బట్ దీని యూస్ కేసెస్ అయితే మైండ్ బ్లోయింగ్. సో ఒకసారి చూద్దాం అసలు యూస్ కేసెస్ ఏమున్నాయి, అసలు ఈ సూపర్ ఏజెంట్ ఏం పెర్ఫామ్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ అయితే క్రోమ్కి వచ్చేసి జెన్స్పార్క్ ఏ అని టైప్ చేయండి. సో ఫస్ట్ లింక్ ఉంది కదా www.genspark.ai. సో క్లిక్ ఆన్ దట్ లింక్ అండ్ లింక్ క్లిక్ చేశాక మనకైతే యూఐ ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే సైన్ ఇన్ అవ్వండి. సో 1 సెకండ్, నేను జస్ట్ గూగుల్తో అయితే సైన్ ఇన్ అవుతున్నా. సో యా, గూగుల్ అకౌంట్, సెలెక్ట్ గూగుల్ అకౌంట్. ఓకే, ఫస్ట్ నాకైతే ఇప్పుడు గూగుల్తో లాగిన్ అయిపోయింది కదా. సో ఇక్కడ డిఫరెంట్ యూస్ కేసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి అయితే చూద్దాము ఫస్ట్. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ యూస్ కేస్ ఏముందంటే వీళ్ళు ఏమడిగారంటే హియర్ ఈజ్ ఏ యూట్యూబ్ వీడియో, మేక్ ఇట్ ఇంటూ 10 పేజ్ స్లైడ్స్ విత్ స్లీక్ డిజైన్ అండ్ రిలవెంట్ ఇమేజెస్, హెల్ప్ మీ క్విక్లీ గ్రాస్ప్ ద ఐడియా ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. సో సింపుల్గా ఏం చేశారంటే ఒక యూట్యూబ్ వీడియో లింక్ ఇచ్చేశారు. సో దాని నుంచి ఒక 10 స్లైడ్స్ 10 స్లైడ్స్ ప్రిపేర్ చేయమని అడిగారు. సో అసలు ఈ ఒకసారి ఈ యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి అసలు ఏంటో చూద్దాం ఒకసారి. సో యా, పేజ్ దిస్ వీడియో. 1 సెకండ్, లెట్స్ స్కిప్ దిస్ యాడ్. ఓకే ఓకే, ఈ వీడియో చూసుకుంటే 5 అవర్స్ వీడియో మనకి యాంథ్రోపిక్ సిఇఓ ఆన్ క్లౌడ్ అండ్ ఏజీఐ మీద ఒక వీడియో అయితే చేశారు, ఒక పాడ్కాస్ట్. సో ఇది మొత్తం అయితే 5 అవర్స్ వీడియో ఉంది అండ్ ఇది మొత్తం పాడ్కాస్ట్ టైప్ ఉంది. సో మనకి ఈ మొత్తాన్ని సమ్మరీ ఇవ్వమని అడిగారనమాట దీన్ని. సో యా, ఒకసారి చూద్దాం అసలు ఇది ఎలా ఎలా జనరేట్ చేసింది, అసలు ఎలా ప్రాసెస్ అయిందని. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఏం చేసిందంటే మనం పంపించిన యూట్యూబ్ వీడియోని ఫస్ట్ ట్రాన్స్క్రిప్ట్ జనరేట్ చేసుకుంది అనమాట. ట్రాన్స్క్రిప్ట్ అంటే ఆ పాడ్కాస్ట్ మొత్తంలో ఏం మాట్లాడారో మ్యాటర్ అనమాట. సో అదైతే అదైతే ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోలో మొత్తం క్లౌడ్ గురించి మాట్లాడారు కదా. సో ఇది కొన్ని ఇమేజెస్ని అయితే గ్యాదర్ చేసింది క్లౌడ్ గురించి. అండ్ ఇదైతే యాంథ్రోపిక్ సిఇఓస్ ఈయన ఇమేజెస్ కొన్ని కొన్ని ఇమేజెస్ అయితే గ్యాదర్ చేసింది. అండ్ ఇప్పుడు ఆ పాడ్కాస్ట్లో కొన్ని డీటెయిల్స్ మాట్లాడతారు కదా, సో వాటి గురించి కొన్ని ఇమేజెస్ గ్యాదర్ చేసింది అనమాట. సో గ్యాదర్ చేసి సో ఇలా డిఫరెంట్ ఇమేజెస్ అయితే గ్యాదర్ చేసింది, చూస్తే మీరు ఇక్కడ. సో నౌ ఐ విల్ క్రియేట్ 10 పేజ్ స్లైడ్ బేస్డ్ ఆన్ ద పాడ్కాస్ట్ కంటెంట్ ఐ హ్యావ్ ఎనలైజ్. సో అది ఎనలైజ్ చేసింది అనమాట. ఎనలైజ్ చేసి మనకైతే ఇక్కడ ఒక స్లైడ్స్ అయితే ప్రిపేర్ చేసింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇది. యా, ఇక్కడ చూసుకుంటే వావ్, 10 పేజ్ స్లైడ్స్ అయితే క్రియేట్ చేసింది కాసి. మీరు చూసారా, డైరెక్ట్ యూట్యూబ్ వీడియో నుంచి 5 అవర్స్ లాంగ్ యూట్యూబ్ వీడియో నుంచి మొత్తం అనలైజ్ చేసి మనకి 10 స్లైడ్స్లో మనకి ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే స్లైడ్స్ కూడా ఎంత దాని యూఐ కూడా ఎంత బాగుందో చూడండి. యానిమేషన్స్ కానీ రియలిస్టిక్గా చాలా మనం డైరెక్ట్గా ఈ స్లైడ్స్ యూస్ చేసుకొని మనం ప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు, అంత అంత నీట్గా ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ స్లైడ్లో అసలు ఏముంది, సమ్మరీ ఏంటనేది వాళ్ళ సిఇఓ ఫోటో అండ్ ఎవరి గురించి మాట్లాడారు దాని గురించి ఇచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే స్కేలింగ్ హైపోథసిస్ అని దానిలో మాట్లాడిన వన్ ఆఫ్ ది టాపిక్ ఇవి. సో వాటి గురించి ఇమేజెస్ ఇచ్చింది పక్కన. ఇక్కడేమో పాయింట్స్ వైజ్ ఇచ్చింది, క్లౌడ్ మెట్రిక్స్ అండ్ వేరియేషన్స్ అని. సో ఈ విధంగా మనకి చూసారా స్లైడ్స్ ఎంత నీట్గా. మనము మాన్యువల్గా దీన్ని ప్రిపేర్ చేయాలంటే మినిమం ఐ థింక్ 1 or 2 అవర్స్ పడుతుంది గైస్. బికాస్ ఇవన్నీ డిజైన్ చేయడము, దీన్ని ఒక మేనర్లో పెట్టడము. సో ఐ డోంట్ థింక్ సో ఈ ఏఐ ఎంత పవర్ఫుల్ అంటే
సింపుల్గా మొత్తం ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసి ఇచ్చింది గాయస్. చూస్తే మీరు ఇక్కడ యా లైక్ ఐ మీన్ నేనైతే ఇప్పటివరకు ఇలాంటి ఏజెంట్ని అయితే చూడలేదు గాయస్. ఐ డోంట్ నో, మేబీ ఉండొచ్చు, బట్ నేనైతే చూడలేదు. ఫస్ట్ లైక్ ఇది చూడంగానే నాకైతే ఐ మీన్ సర్ప్రైజ్డ్ అనమాట. సో యా ఇదొక యూస్ కేస్ అనమాట. ఇంకొకటి చూద్దాము. సో ఇంకొక యూస్ కేస్ ఏం చేశారంటే, ఐఎమ్ ఫ్రమ్ ఫ్యాషన్ బ్రాండ్, దిస్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఐ వాంట్ టు ప్రమోట్ అని ఒక ప్రోడక్ట్ లింక్ అయితే ఇచ్చారు. ప్రోడక్ట్ లింక్ ఇచ్చేసి ఫైండ్ 10 ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ విత్ 10 to 50K ఫాలోవర్స్, గెట్ దేర్ ఈమెయిల్స్, డ్రాఫ్ట్ పర్సనల్ ఈమెయిల్స్ టు ఈచ్ ఆఫ్ దెమ్ అండ్ పుట్ ఆల్ ద ఈమెయిల్ డ్రాఫ్ట్స్ ఇన్ డాక్. ఇన్ ద ఈమెయిల్ ఆస్క్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు సెల్ మై ప్రోడక్ట్. అంటే ఏం లేదు, లైక్ ఒక ఫ్యాషన్ ప్రోడక్ట్ అయితే ఇచ్చేశారు. ఒక ఫ్యాషన్ ప్రోడక్ట్ ఇచ్చేసి ఏమని అడిగారంటే, ఒక 10 ఇన్ఫ్లుయెన్సర్స్కి లైక్ 10 to 50K ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి లైక్ ఈ ప్రోడక్ట్ పంపించి, సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారా ఈ ప్రోడక్ట్ సెల్ చేయడానికి వాళ్ళ స్టోర్లో అనేది అడగడానికి ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ తయారు చేయమని అడిగాము. సో ఈమెయిల్ డ్రాఫ్ట్స్ అండ్ ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ అయితే తయారు చేయమని అడిగాము. సో అసలు ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ఏంటో చూద్దాం ఒకసారి. కాపీ దిస్ లింక్, ఓపెన్ హియర్. సో ఈ ప్రోడక్ట్ అయితే ఒక ఐ మీన్ లేడీస్ యొక్క టాప్ గురించి. సో ఈ ప్రోడక్ట్ని అయితే అడిగారు. సో చూద్దాం అసలు ఇది ఏం పెర్ఫామ్ చేసింది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఐ మీన్ కొన్ని సైట్స్ అయితే ఇవి లైక్ రిఫరేషన్ అనమాట. సో ఇక్కడ లైక్ అర్బన్ అవుట్ ఫిల్టర్స్ అని, సో ఇలా కొన్ని సైట్స్ అయితే ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ 10 to 50K ఫాలోవర్స్ కాంటాక్ట్ ఈమెయిల్స్ అని కొన్ని సెర్చ్ లైక్ వెబ్లో అయితే సెర్చ్ చేసిందనమాట. సో సెర్చ్ చేసి ఇక్కడ చూసుకుంటే నౌ ఐ విల్ క్రియేట్ ఏ డాక్యుమెంట్ విత్ పర్సనల్ ఇమేజ్ డ్రాఫ్ట్స్ ఫర్ 10 ఫ్యాషన్ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పింది. సో నాకు ఇక్కడైతే ఒకటి ప్రిపేర్ చేసి చూడండి, ఇది ఓపెన్ చేస్తాను ఒకసారి. సో ఇక్కడ చూసుకుంటే నాకు HTMLలో ఒక టెంప్లెట్స్ ప్రిపరేషన్ గాయస్, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈమెయిల్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ చూసుకుంటే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, మనం ఇచ్చిన లింక్ ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషను, సో ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్స్కి మనము ఎలా ఈమెయిల్ టెంప్లెట్ పంపించచ్చు అనేది ఇక్కడ ఇచ్చింది చూడండి. ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చింది, వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, లొకేషన్ ఏంటి, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్నారు. సో ఇవన్నీ గ్యాదర్ చేసింది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఒక ఈమెయిల్ టెంప్లెట్ కూడా ఇచ్చింది గాయస్. మొత్తం మనం ఇచ్చిన ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం యాడ్ చేసి ఇక్కడ ఒక ఈమెయిల్ టెంప్లెట్ ఇచ్చింది. అలా 10 ఇన్ఫ్లుయెన్సర్స్కి 10 ఈమెయిల్ డ్రాఫ్ట్స్ అయితే ఇక్కడ ఒక డాక్యుమెంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చింది గాయస్. ఐ మీన్ లైక్ ఇట్స్ ఇన్సేన్. లైక్ ఇంత అడ్వాన్స్డ్ ఏజెంట్ అంటే లైక్ చాలా ఇదైతే లైక్ చాలా మార్కెటింగ్ ఏజెన్సీ ఉంటుంది కదా, సో వాళ్ళనైతే రిప్లేస్ చేసేసింది సింపుల్గా. సింపుల్గా ఇది వెళ్ళి ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫైండ్ చేసి అండ్ ఈమెయిల్ టెంప్లెట్స్ కూడా ప్రొవైడ్ చేసింది. సో యా లెట్స్ సీ ఇన్ ద ఫ్యూచర్ ఎన్ని జాబ్స్ రిప్లేస్ చేస్తుందో ఐడియా అయితే లేదు, చూద్దాం. అండ్ దెన్ ఇంకా లైక్ కిందకు వచ్చేస్తే ఇక్కడ కొన్ని ప్రొవైడ్ చేశారు. ఐ మీన్ లైక్ మనం ఇప్పుడు ఎవరికైతే మనం ఈమెయిల్ పంపించాలంటే మన డీటెయిల్స్ ఇవ్వాలి కదా. సో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు, వాళ్ళు ఏంటిది పొజిషను, వాళ్ళ బ్రాండ్, వాళ్ళ ఈమెయిల్. సో ఇవన్నీ ప్రమోట్ చేసి ఐ థింక్ ఇట్స్ ఆల్సో గుడ్ టు యాడ్ సమ్ యూజర్ కామెంట్స్ అబౌట్ దిస్. ఐ మీన్ కొన్ని యూజర్ కామెంట్స్ కూడా యాడ్ చేసి ఈమెయిల్లో పంపించమని. సో అలా అని అడిగితే సో అది మళ్ళీ ఏవైతే ప్రాంప్ట్ ఇచ్చారో దాన్ని అప్డేట్ చేసుకొని మళ్ళీ డాక్యుమెంట్ ఇచ్చింది ఇక్కడ చూడండి. సో యా మన ఈమెయిల్ యాడ్ చేసి సింపుల్గా ఆ కామెంట్స్ కొన్ని యాడ్ చేసి ఇలా మనకి ఇంకొక డాక్యుమెంట్ అయితే ప్రొవైడ్ చేసింది. సో అలా ఐ నీడ్ యూ టు ఫైండ్ ఈమెయిల్ అడ్రసెస్ యాజ్ వెల్ అని అడిగారు. సో మనం ఇప్పుడు ఈమెయిల్ లైక్ వాళ్ళ యూజర్ ప్రొఫైల్ అయితే చూసాం, సో వాళ్ళ ఈమెయిల్ని కూడా ఫైండ్ చేయమని అడిగితే సో అది ఇంటర్నెట్కి వెళ్ళి వాళ్ళ ఈమెయిల్స్ కూడా సెర్చ్ చేసింది ఇక్కడ చూసుకుంటే మీకు. సో ఇక్కడ డిఫరెంట్ సైట్స్కి వెళ్ళి వాళ్ళ ఈమెయిల్స్ అయితే సెర్చ్ చేసి మనకి లైక్ ఫైనల్గా అయితే ఒక అవుట్పుట్ ఇచ్చింది. చూద్దాం అసలు ఈ దీంట్లో ఈ డాక్లో ఏముందో. సో యా గైస్, ఐ మీన్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఈమెయిల్ లైక్ ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చిందనమాట. లైక్ ఇక్కడ ట్యాగ్స్ ఇచ్చింది, ఈమెయిల్ ఫౌండ్, నీడ్స్ వెరిఫికేషన్, ఈమెయిల్ నాట్ ఫౌండ్ అని. సో దీనికైతే ఈమెయిల్ దొరకలేదు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి. సో యా ఇక్కడ చూసుకుంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి మనకి ఈమెయిల్ దొరికింది. సో దట్స్ వై ఇక్కడ ఈమెయిల్ ఫౌండ్ అని ట్యాగ్ అయితే ఇచ్చింది. సో యా అండ్ ఇక్కడ కూడా సో ఇలా ఎవరైతే ఈమెయిల్స్ దొరికినాయో సో వాళ్ళకి ఈమెయిల్స్ ఇక్కడైతే ప్రొవైడ్ చేసింది. సో యా గైస్, ఐ మీన్ ఐ డోంట్ నో లైక్ ఇది
ఎంత లైక్ ఎన్ని జాబ్స్ని రిప్లేస్ చేస్తో నేనైతే గెస్ చేయలేకపోతున్నాను. సో యా, వన్ మోర్ యూస్ కేస్ చూసుకుంటే ఇక్కడ ఐఎమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఏ రీల్ టు డెమాన్స్ట్రేట్ హౌ టు మేక్ ఏ క్యాలమెన్సీ అండ్ పిస్టాషియో క్రస్టెడ్ కోడ్ ఫిష్ అని. సో ఒక రెసిపీ ఒక కుకింగ్ వీడియో టైప్ ఇన్ఫ్లుయెన్సర్కి సో ఒక సింపుల్ కుకింగ్ వీడియో కోసము దీన్ని అయితే అడిగారు. సో జనరేట్ ఏ వీడియో క్లిప్ ఫర్ ఈచ్ స్టెప్, మేక్ షూర్ ఆల్ సీన్స్ ఆర్ కన్సిస్టెంట్ అని ఇలా ఒక ప్రాంప్ట్ ఇచ్చి అయితే చెక్ చేశారు. సో ఇది ఏం చేసిందంటే ఇక్కడ లైక్ ఏదైతే మనము రెసిపీ గురించి అడిగారో సో వాటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. సో గ్యాదర్ చేసి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి, సో ఆ ఫిష్కి ఇలా సర్వింగ్కి ఎలా, సో ఇన్స్ట్రక్షన్స్, సో ఇలా డిఫరెంట్ లైక్ ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రొవైడ్ చేసింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ మీరు జెమినై VO2 వీడియో జనరేషన్కి వెళ్ళి వీడియో కూడా జనరేట్ చేసింది గాయస్ ప్రతి సీన్కి. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి సీన్కి మనకి వీడియో అయితే జనరేట్ చేసింది ఇక్కడ. సో యా, ప్రతి లైక్ ఒక్కొక్క సీన్కి వీడియో జనరేట్ చేసింది. ఇక్కడ ఈవెన్ ప్యాన్లో కుక్ చేసేది కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ గార్నిష్ చేసేది ఇవన్నీ అండ్ సర్వ్ చేసేది. సో ఇలా ఒక్కొక్క వీడియో అయితే మొత్తము జనరేట్ చేసింది అనమాట. జనరేట్ చేసిన తర్వాత మనకి అప్లోడ్ చేయడానికి క్యాప్షన్ ఐడియాస్ కూడా ఇచ్చిందనమాట ఇక్కడ. అండ్ ఇంకా ఇక్కడ ఏమడిగారంటే నౌ జనరేట్ సౌండ్ ఎఫెక్ట్ ఫర్ ఈచ్ క్లిప్ అండ్ అవుట్పుట్ ఆడియో క్లిప్స్. సో ఇప్పుడు వీడియోస్ అయితే ఇచ్చింది కదా, సో ఒక్కొక్క క్లిప్కి సౌండ్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేయమని అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మీరు 11 ల్యాబ్స్కి వెళ్ళి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చూసారా, సౌండ్ ఎఫెక్ట్స్ గ్యాదర్ చేసిందనమాట. గ్యాదర్ చేసి మొత్తము మనకి లైక్ ఒక రీల్ అయితే ప్రొడ్యూస్ చేసింది. చూద్దాం ఒకసారి అవుట్పుట్ ఎలా వచ్చిందో. యా, చూశారు కదా. సో నాకు మొత్తం ఒక రీల్ అయితే మొత్తం ఇచ్చింది ఇక్కడ. సో అది లైక్ సింపుల్గా ఒక వీడియో జస్ట్ ఒక ప్రాంప్ట్తో మొత్తం ఒక వీడియో జనరేట్ చేసి ఇచ్చింది గాయస్. లైక్ ఇమాజిన్ ఇంకా ఫ్యూచర్లో లైక్ ఇంకా ఎంత సూపర్ ఇంకా సూపర్ క్యాపబుల్ అవుతుందో తెలీదు, చూద్దాము. సో ఇదొక ఇదొక లైక్ యూస్ కేస్ అనమాట. ఇంకా ఇలా క్రియేట్ ఏ మినిట్ ఎపిసోడ్ ఆఫ్ సౌత్ పార్క్ టు టాక్ అబౌట్ ఏ న్యూస్ హ్యాపెండ్ లాస్ట్ వీక్ అని ఇలా ఇంకొక యూస్ కేస్ అయితే ట్రై చేశారు. ఒక వీడియో క్రియేట్ చేయమని. సో ఇలా చూసారా, వీడియో జనరేట్ చేసింది, ఇంకా 11 ల్యాబ్స్కి వెళ్ళి ఆడియో జనరేట్ చేసింది. సో ఆడియో జనరేట్ చేసి ఫైనల్గా మనకైతే అవుట్పుట్ కూడా ఇచ్చింది. ఇక్కడ చూసుకుంటే మీరు అవుట్పుట్ ఒక HTML ఫార్మాట్లో మనకి ఇచ్చింది చూడండి. ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను, ఒకసారి వినండి. Did you guys see the news about that defense guy who texted their war plans to some reporter? Yeah, my dad wouldn't stop talking about it. He said it. సో చూసారు కదా. సో ఇదైతే లైక్ ఇలా ఎపిసోడ్స్ వైజ్ ఇచ్చిందనమాట. సో క్లాస్ రూమ్, బస్ స్టాప్, బేస్మెంట్ అని సో ఇలా డిఫరెంట్ ఎపిసోడ్స్ కూడా ఇచ్చిందనమాట ఇలా. సో యా గైస్, ఈ క్యాపబిలిటీస్ అయితే లైక్ సూపర్ ఇంప్రెసివ్ అనమాట. సో మనం ఏం చేద్దామంటే మనము ఒక సింపుల్గా ఒకటి ఇచ్చి టెస్ట్ చేద్దాం అసలు ఇది ఎలా వర్క్ అవుతుందో. ప్రాంప్ట్ అయితే రెడీ చేశాను దీనికి. సో లైక్ దీన్ని టెస్ట్ చేయడానికి యాక్ట్ యాజ్ ఏ ట్రావెల్ ప్లానింగ్ అసిస్టెంట్. ఐ వాంట్ యూ టు క్రియేట్ ఏ 7-day low budget travel itinerary to explore Europe with a strong focus on historical architecture, లోకల్ కల్చర్ అండ్ అఫోర్డబుల్ ఎక్స్పీరియన్సెస్ అని అడిగాను. అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఏంటంటే నాకు లైక్ సిటీస్ ఏం విజిట్ చేయాలి, సిటీస్ ఇవ్వమన్నాను. అండ్ డైలీ ప్లాన్ విత్ స్పెసిఫిక్ ప్లేసెస్ టు విజిట్, లోకల్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే వాటి గురించి, అఫోర్డబుల్ స్టే గురించి, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా లైక్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, డైలీ కాస్ట్ బ్రేక్ డౌన్, డైలీ ఎంతెంత స్పెండ్ చేయాలి ఒక్కొక్క దానికి, సో దాని గురించి, లోకల్ ఫుడ్స్ ఏం ఫేమస్ ఉన్నాయి. సో యా, ఇలా డిఫరెంట్ లైక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సో దానికి ప్రిఫరెన్సెస్ కూడా చెప్పాను అనమాట. ట్రావెల్ స్టైల్ ఏంటి, ఇంట్రెస్ట్స్ ఏంటి, మనకు ఏమేమి చూడాలనుకుంటున్నాము, సో మనం ఎక్కడి నుంచి, ఇండియన్ నుంచి అని ఇవన్నీ ప్రొవైడ్ చేశాను. సో దీని అయితే కాపీ చేసుకొని జెన్స్ పార్క్ వచ్చేసేయండి. జెన్స్ పార్క్ దీనికి వచ్చేసి ఇందాక చెప్పాను కదా, లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిపోతే మనకి క్రెడిట్స్ అయితే 200 ఇస్తున్నారు. సో మనకి ఇంకా నచ్చితే సో వీ కెన్ అప్గ్రేడ్ ఆల్సో. సో ఫస్ట్ అయితే దీన్ని ట్రై చేద్దాము. సో కాపీ దిస్ పేస్ట్ దిస్ ప్రాంప్ట్. సో యా, ఇది తీసేద్దాము. యా, సో క్లిక్ ఆన్ జనరేట్.
సో లెట్స్ సీ ఇప్పుడు ఇది ఎలా ప్లాన్ చేస్తుంది, సో ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాము. సో ఇప్పుడు చూసారా మీకు ఇది జనరేట్ చేస్తుంది, స్టార్ట్ చేసింది అనమాట రీసెర్చ్ అంతా. సో యా వన్స్ ఒకసారి మనకి లైక్ మొత్తం రిజల్ట్స్ వచ్చాక ఒకసారి అయితే చెక్ చేద్దాము. ఇప్పుడు మొత్తం జనరేట్ చేసి ఇచ్చింది, ఒకసారి ప్లాన్ అసలు ఎలా జనరేట్ చేసిందో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసింది అనమాట రీసెర్చ్, స్టార్ట్ చేసి కొన్ని ఇమేజెస్ అండ్ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసింది. సో ఇక్కడ డే వైజ్ ఏమేమి విజిట్ చేయాలనేది ఇక్కడ ఓవర్ వ్యూ లైక్ థింక్ చేసింది అనమాట. డే 1 to 2, 3 to 4, 5 to 6 ఏమి లైక్ విజిట్ చేయాలి, రిటర్న్ టు లండన్ అని. సో ఇలా 7 day ఇలా ప్లాన్ చేసింది అనమాట. సో లాస్ట్కి వెళ్ళిపోతే మనం ఎగ్జాక్ట్ ఇక్కడ చూద్దాము అది ఎక్కడి నుంచి మనకు మొత్తము లైక్ ఇచ్చిందని. సో యా ఇక్కడ చూసుకుంటే 1 సెకండ్ ఇక్కడ ఒకసారి స్క్రోల్ చేద్దాము. యా డీటెయిల్డ్ డే బై డే ప్లాన్ అయితే ఇచ్చింది మనకి. డే 1 to 2 ప్రేగ్లో, జెక్ రిపబ్లిక్లో టైం జోన్ కూడా ఇచ్చింది. సో ఫస్ట్ రోజు అరైవల్ అండ్ ఓల్డ్ టౌన్ ఎక్స్ప్లోరేషన్ అని ఫస్ట్ ఏం చూడాలో ఇచ్చింది. సో మార్నింగ్ అరైవ్ ఎట్ హవెల్ ఎయిర్పోర్ట్ ప్రేగ్ అని. సో ఇలా ఇచ్చిందనమాట. టేక్ బస్సు. సో ఇక్కడ చూసుకుంటే బస్ నెంబర్ కూడా ఇచ్చింది గాయస్. ఐ మీన్ నేను ఏ బస్సులో లైక్ లోకల్ ట్రాన్స్పోర్ట్ అని అడిగాను కదా, సో బస్ నెంబరు ఐ మీన్ టేక్ బస్ 119+ మెట్రో టు యువర్ అకామిడేషన్. సో అకామిడేషన్కి వెళ్ళడానికి ఆ బస్సు లైక్ బస్ నెంబర్ ఇచ్చింది అండ్ ఎంత కాస్ట్ కూడా ఇచ్చింది చూడండి. ఇక్కడ 150 రూపీస్ అనమాట. అంటే ఇక్కడ యూరోస్ 1.70 అని ఉంది కదా, సో అది 150 రూపీస్ అనమాట. సో చెక్ ఇన్ టు హాస్టల్ అండ్ రిఫ్రెష్. ఆఫ్టర్నూన్ ఫ్రీ వాకింగ్ టూర్ ఆఫ్ ప్రేగ్ ఓల్డ్ టౌన్. సో ఓల్డ్ టౌన్ చూడొచ్చు అనమాట, దాని బడ్జెట్ ఇచ్చింది. విజిట్ ఓల్డ్ టౌన్ స్క్వేర్ టు సీ ఆస్ట్రానమికల్ క్లాక్, ఎక్స్ప్లోర్ చార్లెస్ బ్రిడ్జ్. సో ఈవినింగ్ ఎక్కడ డిన్నర్ చేయాలి లైక్ ఇలా. డే 2 ఏమో ప్రాగ్ క్యాసిల్ అండ్ లెజర్ టౌన్ అని ఉంది. సో ఇలా ప్లేసెస్ అయితే ఇచ్చింది గాయస్. ఐ మీన్ ప్లేసెస్ ఇచ్చింది, నాకు నేను మార్నింగ్ ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ ఏం చేయొచ్చు, ఈవినింగ్ ఏం చేయొచ్చు అండ్ దానికి రిలేటెడ్ బడ్జెట్స్, అకామిడేషన్ ఎక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి సోఫీస్ హాస్టల్ ఆర్ లైక్ జెగ్గిన్ అని నాకు హాస్టల్ నేమ్ కూడా ఐ మీన్ నేను అక్కడ ఉండడానికి నాకు అది కూడా ప్రొవైడ్ చేసింది అనమాట. లోకల్ ఫుడ్స్ టు ట్రై, అక్కడ ఏం ఫేమస్, సో లోకల్ ఫుడ్స్ ఏం ట్రై చేయొచ్చు, సో వాటి గురించి కూడా ఇచ్చిందనమాట. సో డే 3, డే 4 to 5, సో డే 4 ఏం చేయొచ్చు, డే 5 ఏం చేయొచ్చు. సో ఇలా డే వైజ్ నాకు ప్లాను ఎగ్జాక్ట్గా నేను ఏం చేయొచ్చు అంతా ఒక నీట్గా ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి డైలీ కాస్ట్ బ్రేక్ డౌన్ కూడా మనకి ఎంతెంత అవ్వచ్చు డైలీకి అనేది ఈచ్ సెక్షన్కి మనకి ఇచ్చిందనమాట. అకామిడేషన్ చూసుకుంటే డైలీ మనకి లైక్ యూరోస్ 15 to 25 అనమాట. అంటే మన ఇండియన్ రూపీస్ ప్రకారం 1350 to 2250 దాకా అవ్వచ్చు అనమాట. సో ఇలా ఫుడ్కి ఎంత అవ్వచ్చు, లోకల్ ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది, అట్రాక్షన్ అండ్ యాక్టివిటీస్, మిస్లీనియస్ అంటే అదర్ యాక్టివిటీస్కి. సో ఇలా బడ్జెట్ డైలీ వైజ్ కాస్ట్ ఎంత అవ్వచ్చు అనేది కూడా ఇక్కడ బ్రేక్ డౌన్ చేసి మనకి ఇచ్చింది. అండ్ టోటల్ బడ్జెట్ ఎస్టిమేట్ 7 daysకి ఎంత అవ్వచ్చు, అకామిడేషన్కి 7 daysకి ఎంత అవ్వచ్చు, ఫుడ్కి ఎంత అవ్వచ్చు, లోకల్ ట్రాన్స్పోర్ట్కి ఎంత అవ్వచ్చు. సో ఇలా సెక్షన్స్ వైజ్ మనకి ఎంత అవ్వచ్చు అండ్ ఓవరాల్గా ఎంత కాస్ట్ అవ్వచ్చు. సో ఇవంతా అయితే మనకు ఒక టేబుల్లో లైక్ నీట్గా మనకి బిల్డ్ చేసి ఇచ్చింది. సో అండ్ కల్చరల్ ఈవెంట్స్ ఏమున్నాయి అక్కడ, మార్చ్ అండ్ మేలో ఈ కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి. సో మనకి వీటికి అటెండ్ అవ్వచ్చు అని చెప్తుంది. సో బడ్జెట్ ట్రావెల్ టిప్స్ ఏమున్నాయి, టిప్స్ ఇచ్చింది, ఫుడ్ అండ్ డ్రింక్. సో ఇలా మొత్తం ఒక ట్రావెల్ ప్లానర్ ఎవరైతే లైక్ మనము బయటకు వెళ్ళాలంటే మ్యాక్సిమం ఒక ట్రావెల్ మేనేజర్ కానీ ఒక ట్రావెల్ ప్లానర్ని పెట్టుకుంటాం కదా. సో ఇప్పుడు మనకి అది దానికి రిక్వైర్మెంట్ అవసరం లేదు గాయస్. మొత్తం ఈ ఏజెంట్ మనకి మొత్తం ఎగ్జాక్ట్గా లైక్ మనం ఏమేమి చేయాలో మొత్తం లైక్ ఒక ప్లాన్ వేసి మనకి ఇచ్చిందనమాట. సో చూసారా లైక్ ఎంత పవర్ఫుల్ ఏజెంట్ని బిల్డ్ చేశారో జెన్స్పార్క్ వాళ్ళు. సో నాకైతే ఇది సూపర్ ఇంప్రెసివ్ అనిపించింది. ఐ మీన్ నేను ఫస్ట్ చూడగానే లైక్ సూపర్ ఇంప్రెస్డ్ అనమాట. సో చూద్దాము ఇంకా ఫ్యూచర్లో ఇంకేమి యాడ్ చేస్తారో. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే లైక్ ఇక్కడ జెన్స్పార్క్లో డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇమేజ్ స్టూడియో అంటే మనం డైరెక్ట్గా ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లైక్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్, మ్యాజిక్ ఎరేజర్, లైక్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, ఒక ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయొచ్చు. సో ఇలా ఇమేజ్ స్టూడియోలో డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి, ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ టు వీడియో కూడా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో జనరేషన్లో చూసుకుంటే సో మనకి ఇక్కడ వీడియో జనరేషన్ ఆప్షన్ కూడా ఉంది. మనకి డిఫరెంట్ మోడల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట.
అండ్ డీప్ రీసెర్చ్ ఉంది, దేని మీద రీసెర్చ్ చేసుకోవడానికి. అండ్ ఆల్ ఏజెంట్స్ అని ఇక్కడ డిఫరెంట్ ఏజెంట్స్ అయితే ఉన్నాయి. సో యా, బేసిక్ ఏజెంట్స్, ఏ చార్ట్ ఉంది, ఇమేజ్ స్టూడియో, జనరేటర్, వీడియో ట్రాన్స్లేషను. సో యా గైస్, ఇలా డిఫరెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో యూజ్ కేసెస్ ఉంటాయి. సో యూజ్ కేసెస్ ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ ఉంటాయి యూజ్ కేసెస్. సో చెక్ చేసి లైక్ ఒకసారి మీ రివ్యూ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి గైస్. యా గైస్, ఈ వీడియోలో అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్ గైస్. అండ్ మీరు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, బికాస్ మీరు లైక్ చేస్తే ఏంటంటే లైక్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్. యా గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.